శ్రీహరి పంచతులసి. కూర్చో. ఇది అడ్వాన్స్ 2 నెలల అడ్వాన్స్. ధనలక్ష్మే నమః. సాగర్ ఫోటో ఇక్కడుందంటే? ఇక్కడుండి ఎక్కడ ఉంటుందయ్యా? వాడు నా కడుపు చెడబుట్టాడు. అయినా వాడికి నీకు సంబంధం ఏమిటి? నేను సాగర్ కలిసి చదువుకున్నా. ఓహో, చదువుకున్నారు. నీ వాడికి తాళం పెట్టా. నువ్వు చదువుకోవద్దురా, నీ చదువుకి నేను 50 పైసలు ఖర్చు పెట్టను అన్నాను. విన్నాడా? చదువుకున్నాడు. ఏం అనుభవించాడని? అసలు నేనేం చదువుకుని 2 లక్షలు సంపాదించానయ్యా. ఉన్న డబ్బంతా చదువు తగిలేస్తే నీలాగే వాడికి ఉద్యోగం దొరకలేదనుకో, వాడు నేను కలిసి ఉన్న ఉట్టి కొట్టుకు బతకాలి. అయినా వాడు ఉడుపు పట్టి వాడు మానలేదనుకో, వాడి నోడికి తాళం పెట్టా. ఒకనాడు ఏమైందో తెలుసా? వాడు చదువుకుంటుంటే నేను ఉమ్మేశాను. చివరికి దులుపుకుని మరీ చదువుకున్నాడు బెదవ. నువ్వు వయసు చెందిన దుల్లపోతూ ఉన్నాడు. నాకు గుళ్ళు మండి చుట్టూ అందుపుచ్చుకుని ఎలా పడ వయసు ఇంటికి తిరిగి నా మీద చెయ్యెత్తాడు. పాపాత్ముడా, ద్రోహి అని మెడపెట్టి బయటికి వెళ్ళాను. నన్ను మంచం మీద తోసేశాడు గాడి కొడుకు. నేను చచ్చిన తర్వాత గుడి పెట్టడానికి కొంపకు కూడా రాడట. ఇదంతా వాడి కోసమేగా. నేనేం పాపం చేశానని? అయితే ఇప్పుడు సాగర్ ఎక్కడున్నాడు? కార్మికులారా, కర్మవీరులారా, ఆఫ్టర్ ఆల్ జానుడు పొట్ట నింపుకోవడం కోసం రాత్రింబగళ్ళు రక్తం ఓడ్చి శ్రమిస్తున్న మీకు, ఈ క్యాపిటలిస్టులు, ఈ పెట్టుబడిదారులు, హోటల్ వంటి ఫ్యాక్టరీలు కట్టిన ఈ కోటీశ్వరులు మీకిస్తున్న ప్రతిఫలం ఏమిటి? సాలీతాలని జీతాలు, ఆకలి తీర్చని భక్తాలు. మీ ప్రతి రక్తపు పొట్టుని, చెమట చుక్కని రూపాయల రూపంలో దౌర్జన్యంగా అనుభవిస్తున్నారు వీళ్ళు. శ్రమ మీకు, అంతం వాళ్ళది. కష్టం మీకు, సుఖం వాళ్ళది. కూలి కోసం పెడుతున్న మీపై ఈ ధనస్వామిక వర్గం చేస్తున్న స్వార్థపు స్వారీని సమూలంగా నిర్మూలించాలంటే మీరంతా ఒక్కటి కావాలి. ఐకమత్యంతో నిలబడాలి. ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్తున్నంతకాలం వాళ్ళు మిమ్మల్ని తరుగుతూనే ఉంటారు. నమస్తే శ్రీధర్ సాబ్. నమస్తే ఆనంద్ సాబ్. శర్మ, బయట ఎవడ గొడవ చేస్తున్నాడు, వాడి సంగతి అంటే చూడు. ఆడి గురించి మీరేం ఫికర్ పడకండి సార్. ఈడికొచ్చి గడబడి చేస్తారు ఆడు. కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు తగతగలు, ఎర్ర బాగుంటాయి పొగపగలు. ఇప్పుడు భయపడతారేరా? రండి, నా మాట వినండి. ఏమనుకున్నావు? అదాకనుకున్నావు? ఒక్కరికిద్దరు జమైన ఆర్బే, నా చేతిలో తుపాకి కనుక ఉంటే గుండెలా దింపుతా. బూర్జువాల తొత్తురా. వాళ్ళ వీడి కడుపు నింపినంత కాలం వాడంతే. వాళ్లే వీడి కడుపు కొడితే ఆ కాలే కడుపులో వాడిది ఓ కడుపు అని తెలుస్తుంది. సాగర్, నాకు తెలియక అడుగుతాను, బూర్జువాలకి కూలీలకి ఏమిట్రా తేడా? వెరీ సింపుల్. వాళ్ళ శ్రమ శక్తి దోచుకొని వాళ్ళ రక్తంతో ఈ బూర్జువాలు తమ చెంపలకి ఎర్రదనాన్ని సంతరించుకుంటున్నారా? అంటే నీ ఉద్దేశం ధనవంతులైన పెట్టెల్ని బద్దలు కొట్టి మీరు బూర్జువాలు కావాలనుకుంటున్నారు? నోను, అది కాదు నా ఉద్దేశం. నువ్వు నేను అనే భావం ప్రతి మనిషిలోనూ సమసిపోవాలి. కార్మిక వర్గం, యాజమాన్య వర్గం అనే వ్యత్యాసం నశించిపోవాలి. కష్టపడు, కడుపు నింపుకో అనే నినాదం ప్రతిధ్వనించాలి. సమాజం ప్రతిష్ఠించాలి. అది నీ ఒక్కడి వల్ల అవుతుందా? రాజ్, మానవుడు సాధించలేని ఏమీ లేదురా. అవమాన భారంతో భక్కున మండిన ఒక సామాన్యుడి గుండె ధైర్యం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించి వేసింది. ఓకే లేవి, నా సిద్ధాంతాలతో నేను విసిగించదలుచుకోలేదు. నువ్వేం చేస్తున్నావు? పట్టా పుచ్చుకొని ప్రతి ఆఫీస్ ముందు పట్టుబదులని విక్రమార్కుల్లా ప్రత్యక్షమవుతున్నాను. అంటే నిరుద్యోగ నిరంజనుడు అన్నమాట. అంతేగా. బాగుందిరా. ఏం బాబు, ఈ మధ్య అక్కడ కనపడటం లేదే? ఇక రోజు కనపడుతూనే ఉంటాను. సీను, ఇక్కడ ఎక్కడైనా తక్కువ వద్దులో ఒక రూమ్ ఉంటే చూడు, సెటిల్ అయిపోతాను. ఏమైంది? ఇంట్లో గొడవ పడ్డారేంటి? కాదు, దగా పడ్డాను. మీ స్నేహితులు శేఖర్ బాబు, సాగర్ బాబు నిన్న వచ్చారండి. వాళ్ళు ఇలాగే చెప్పారండి. ఏమిటి? రాజు సాగర్ ఈ ఊళ్ళోనే ఉన్నారా? ఉండటమే కదండి బాబు, మన అన్నపూర్ణ టీ కొట్టుకు రాకుండా ఉండలేమన్నారు. అదిగో వచ్చేస్తున్నారు. టీ కొట్టి పోదాం. హలో సాగర్. సాయి, ఏరా ఆశాజీవి, బాగున్నావా? నేను ఇప్పుడు ఆశాజీవిని కాదురా, నిరాశాజీవిని. అదేంట్రా వీడు? అదంతేరా, చదివించింది సంస్కారంతో కాదని, నా చదువు మా మావయ్య రాజకీయ స్వప్రయోజనాల కోసం అని తెలుసుకుని ఒక్క నమస్కారం పెట్టి బయటకు వచ్చేసాను. వెరీ గుడ్. నీలోనూ స్వతంత్ర భావాలు ఉన్నాయన్నమాట. సీను, టీలు కొట్రా. ఇంట్రెస్టింగ్ మ్యాటర్. వాట్స్ యువర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ సార్? ఉద్యోగ ప్రయత్నం.
అయితే నాకు పోటీ అన్నమాట. ఏరా సాగర్, నువ్వేం చేస్తున్నావు? ఆకాశం నా గుడారం, అఆలు నా ఆస్తి, ఆసియా అంతటి వాణ్ణి నేను, కానీ ఆంధ్రత్వం నాకు శాపం రా. కోతుల కోయకు. ఇదిగో ఆంధ్రుడు, పక్క వాడిని ఎప్పుడూ మెచ్చుకోడు. రేయ్, నీకేం రా లక్ష కబుర్లు చెప్తావు? వెనకాల ఆస్తి మూలుగుతోంది. నాకా? అవునరా, ల్యాంప్ పోస్ట్ కింద చదువుకున్నానని నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా చెల్లదు. నేను ఇప్పుడు మీ ఇంట్లోనే అద్దెకుంటున్నాను తెలుసా? ఓ, అదే నేను ఆడిన అబద్ధం. ఆ ఆస్తి నాది కాదు. చూడు నేస్తం, అనగనగా ఓ గ్రహం, దాని పేరు భూమి, దాని మీద ఓ వింత ప్రాణి, అదే మా నాన్న. రే, మానవుడికి 2 కాళ్ళు 2 చేతులు ఉంటాయి, అదే నాకు ఉన్నాయి, అదే నా ఆస్తి. వీడి మాటలకేం గాని, ఒరే శేఖర్, నువ్వు ఉద్యోగాల వేటలో ఉన్నావు కదా, నాకు కూడా ఎక్కడైనా వేకెన్సీ ఉంటే. ఏంటి వేకెన్సీయా? కూలి కోసం కూటి కోసం పట్టణంలో బతుకుదామని బయలుదేరిన పాఠశారులకి ఎంత కష్టం, ఎంత కష్టం. కష్టమే కాదు, నష్టం కూడా. లాభం లేదు. మనకు ఉద్యోగం దొరుకుతుందన్న ఆశ అణుమాత్రం కూడా లేదు. ఇలా మరో 3 నెలలు గడిచాయంటే మనం ఎక్కడుంటామో తెలుసా? వల్లకాట్లో. అధైర్యపడకండి సోదరులారా, ఆశా నిరాశల పోరాటంలో ఒక్కొక్కసారి నిరాశే గెలుస్తుంది. బీ బ్రేవ్. సార్, మీరు డబ్బులు కింద పారేసుకున్నారు సార్. నేను పారేసుకున్నానా? అవును సార్, మీరు వచ్చేటప్పుడు మీ చేతిలోంచి డబ్బులు జారిపోయాయి సార్. ఎంత తెలివి తక్కువ డబ్బులయ్యా, నేను పారేసుకున్నారా? సార్, మేము తిరిగి తక్కువ వాళ్ళం కాదు, మీరు డబ్బు పారేయడం మేము చూసాం. అలా చెప్తే బాధపడతారని ఇలా చెప్పాడు మావాడు. మందు దిగిపోయినట్టుంది. కాదు, ఎక్కువైంది. హుషారుగా ఉండాల్సిన వయసులో ఉసూరుమంటూ ఉంటే దేశం పాడైపోతుంది నాయన. సార్, ఏడవకండి సార్. మానేసి మిమ్మల్ని కష్టాల నుంచి కాపాడగల భగవంతుణ్ణి కాకపోయినా కావలసింది ఇవ్వగల ధనవంతుణ్ణి కోరుకోండి. ఏం కావాలో? నువ్వు నిరుద్యోగ నిర్భాగ్యులం సార్. నిర్భాగ్యులు భాగ్యులు, భాగ్యులు అభాగ్యులు, అభాగ్యులు దౌర్భాగ్యులు కావడం సర్వసాధారణం నాయన. సార్, మీరు కవి? నీకెలా తెలుసు? మీ మొహం చూస్తేనే తెలుస్తుంది. కరెక్ట్, నేను కుంభావ సరస్వతిని. కవిత్వం అర్థం కాని వాడికి కాకరకాయ, అర్థమైన వాడికి అరటిపండు. కరెక్ట్ సార్. సార్, మేము చదువుకున్న చదువు చాకరేవు కూడా పనికి రాకుండా పోతుంది సార్. చాకరేవుకి గాడిదలు కూడా పనికి రాకుండా పోయాయి. నీకు ఉద్యోగం కావాలి అంతే కదా? అసలు ఈ దేశంలో నిరుద్యోగం నిర్మూలించాలన్నదే నా ఉద్యమం. రేపు సాయంత్రం సరిగ్గా 6:20 మా ఇంటికి రండి. మీ ఉద్యోగాలు మీకు ఖాళీగా ఉంటాయి. సార్, సార్ ఇవ్వండి సార్. డబ్బు తీసుకోండి. నేను కాస్త కత్తి వేయించుకు వెళ్తా. దాన్ని అదృష్టం అంటారో అవకాశం అంటారో నాకు తెలియదు, కానీ ఉద్యోగం మాత్రం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందిరా. కంగ్రాచులేషన్స్. ఎవరు మీరు? సార్ చూడడానికి వచ్చాం. లేరు అయ్యగారు, మమ్మల్ని రమ్మన్నారే. అది కదయ్యా, నమస్కారం సార్. టైంకి వచ్చాను సార్, కావాలని టైం చూసుకోండి. టైం ఎంతో నాకు తెలుసు, కానీ ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? అదేంటండి, ఉద్యోగాలు ఇస్తానని సరిగ్గా 6:20 రమ్మని చెప్పారుగా. నేనా? చెప్పారు సార్. చెప్పారా? అవును సార్, నిన్న బార్ దగ్గర. ఏ బార్? జై భారత్. జై భారత్ మాత గురించే తప్ప జై భారత్ బార్ నాకు తెలియదే. సార్, మీరే చెప్పారు సార్. మీరు అమ్మంటనే కదా సార్ మేము వచ్చాం. చెప్పరా? అవును సార్, 6:20 మీరే చెప్పారు. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? ఇది ఏమైనా ఇల్లు అనుకున్నారా? ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనుకున్నారా? ఉద్యోగాలంటే కాకరకాయలు అనుకున్నారట కోసి ఇవ్వడానికి? పైగా నేను రమ్మనని అబద్ధాలు చెప్తారా? నేనే తాగాను అనుకుంటున్నారా? 2 ఫుల్ బాటిల్స్ గడగడ తాగేసినా సరే నాకు చెవుకుంటున్నట్టు ఉండదు తెలుసా? అవుట్, గెట్ అవుట్. మలయా, నేను బయటికి పంపించు.
మీకు ఆ శ్రమ అవసరం లేదు సార్, మేమే వెళ్తాం. ఎరా శేఖర్, మనం విన్నది కళ, వీడు చెప్పేది కళ, ఇదొక మెంటల్ కేసురా. రండయ్య, ఇప్పుడు అర్థమైందా? అయ్యగారికి పిల్లనిచ్చిన మామ. మా అయ్యగారు ఊళ్ళో లేనప్పుడు ఆయన డ్రెస్ వేసుకొని బార్కి వెళ్ళి తాగుతా ఉంటాడు. ఉత్త తాగుపోతానుకో, తలుపు తీస్తాను ఉండయా అంటే గోడ దూకుతాడు. గోడ దూకా ఏంటయ్యా అంటే మరి నువ్వు తలుపు తీయలేదుగా అంటాడు. అబ్బాబ్బా చచ్చిపోతున్నా అనుకో ఈయన ఎవ్వరంతో. రే